డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ పేరు వింటే చాలా దేశాలు మండిపడుతున్నాయి. సుంకాలతో పలు దేశాలపై దాడి చేస్తున్నాడు. మిత్రులు, శత్రువులు, భాగస్వాములన్న తేడా లేకుండా ఆరోపణలను సంధిస్తున్నాడు. అయితే ట్రంప్ తీరుతో అమెరికన్లకు కూడా విసిగొచ్చింది. గత 2 నెలల్లో 2 సార్లు భారీ నిరసనలకు అమెరికన్లు దిగారు. అక్టోబర్లో అమెరికాకు రాజు అవసరం లేదంటూ నో కింగ్స్ పేరిట లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. తాజాగా మరోసారి అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్లో వేల మంది నిరసనలకు దిగారు. ట్రంప్ దిగిపో అంటూ నినదించారు. అసలు ట్రంప్పై ఎందుకు అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? నిరసనలతో అధ్యక్షుడిలో మార్పు వస్తుందా? లెట్స్ వాచ్. యుఎస్లో ట్రంప్పై వ్యతిరేకత పెరుగుతోందా? ట్రంప్ సుంకాలతో అమెరికన్ల నడ్డి విరుగుతోందా? డీసీలో వేలాది మంది నిరసనలకు కారణమేమిటి? సాధారణంగా దేశాధినేతగా కొత్తగా బాధ్యతలు చేపడితే కనీసం ఏడాది ప్రజలు ఎదురుచూస్తారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కుదురుకోవాలి. పాలనాపరమైన మార్పులు తీసుకురావడానికి ఆ మాత్రం సమయం పడుతుందన్నది ప్రజల భావన. కానీ అమెరికాలో మాత్రం అందుకు విరుద్ధం. ట్రంప్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా గడవక ముందే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. తాజాగా రిమూవ్ ది రెజిమ్ పేరిట పెద్ద ఎత్తున వాషింగ్టన్ డీసీలో ప్రజలు నిరసనలు తెలిపారు. రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలో వేల మంది ప్రజలు పాదయాత్ర నిర్వహించారు. గ్రాస్ రూట్స్ నెట్వర్క్ రిమూవల్ కొయిలిషన్ ఆధ్వర్యంలో ట్రంప్ ను తొలగించాలన్న నిరసనలు చేపట్టారు. అందుకోసం వేలాది మంది పాదయాత్రగా డీసీలోని నేషనల్ మాల్ కు చేరుకున్నారు. ఈ పాదయాత్రలో రాజకీయ నాయకులు, ప్రజలు, కళాకారులు పాల్గొన్నారు. సెంట్రల్ వాషింగ్టన్ మీదుగా పాదయాత్రకు వెళ్లడానికి ముందు తమ సంగీత ప్రదర్శనలతో డ్రాప్ కిక్, మర్ఫీస్, ఎత్తు టు ఈవు హోరెత్తించారు. అమెరికన్ జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ నిరసనకారులు పాదయాత్రలో పాల్గొన్నారు. ట్రంప్ దిగిపోవాలంటూ నినదించారు. ట్రంప్పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మరికొందరు అమెరికన్లు జాతీయ జెండాలను తలకిందులుగా ప్రదర్శించారు. ఇది అమెరికన్లలో బాధకు చిహ్నం. అత్యవసర పరిస్థితిని ఎత్తి చూపడానికి జెండాను అలా ప్రదర్శిస్తారు. ట్రంప్ తీసుకుంటున్న విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకు అనుకూలంగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. సుంకాల కారణంగా అమెరికాలో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా ఆహారం ధరలు పెరగడంతో అమెరికాలో పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తమ జేబులు గుల్లా అవుతున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు. నిజానికి సుంకాలతో అమెరికాకు సంపద విపరీతంగా వచ్చిపడుతుందని ట్రంప్ గొప్పలు చెప్పాడు. ప్రస్తుతం అమెరికా మొత్తం రుణాలు $38 లక్షల కోట్ల. ఆయా దేశాలపై సుంకాలతో వచ్చే నిధులతో మొత్తం అప్పులను తీర్చడమే కాదు, తక్కువ ఆదాయం ఉన్న ప్రతి అమెరికన్ కు $2,000 చెల్లించవచ్చని ట్రంప్ చెప్పాడు. అయితే ట్రంప్ సుంకాలతో అదనంగా అమెరికాకు వచ్చిన ఆదాయం కేవలం $9,000 కోట్ల మాత్రమే. దానికి ట్రంప్ సుంకాలతో ఏటా $20,000 నుండి $30,000 కోట్ల మధ్య ఆదాయం వస్తుందని నిపుణులు అంచనా వేశారు. కానీ అంచనా వేసిన ఆదాయంలో ప్రస్తుతం సగం కూడా రాలేదు. వాస్తవ గణాంకాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ట్రంప్ తీరు ఇలాగే కొనసాగితే పరిస్థితులు అధ్వానంగా మారతాయని ఆందోళన చెందుతున్నారు. అందుకే ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. ట్రంప్కు అతడి యంత్రాంగానికి వ్యతిరేకంగా అక్టోబర్ 18న కూడా అమెరికా వ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలిపారు. అమెరికాలోని అన్ని మేజర్ నగరాలు, చికాగో నుంచి న్యూయార్క్ వరకు, వాషింగ్టన్ నుంచి లాస్ ఏంజలస్ వరకు, ఆఖరికి చిన్న చిన్న పట్టణాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాలోని మొత్తం 2,700 నగరాలు, పట్టణాల్లో 70 లక్షలకు మంది నో కింగ్స్ పేరిట ట్రంప్పై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. నో కింగ్స్ లో పాల్గొన్న నిరసనకారుల సంఖ్య చూస్తే ఇదొక చారిత్రక ఆందోళనగా చెప్పవచ్చు. అమెరికా చరిత్రలోనే ఒకే రోజు నిర్వహించిన టాప్ నిరసనల్లో నో కింగ్స్ ఆందోళన ఒకటిగా నిలిచింది. ఈ ఆందోళనల్లో డెమోక్రటిక్ నాయకులు, గవర్నర్లు, సెనేటర్లు కూడా పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిరసనకారులు పాల్గొన్న ఆందోళనలు మాత్రం శాంతియుతంగానే సాగాయి. ఇందులో భారీ అరెస్టులు లేవు, హింస, అల్లర్లు ఏమాత్రం లేవు. అమెరికాలో గతంలో భారీ నిరసనలు 2020లో జరిగాయి. అప్పట్లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై అమెరికా ఆగ్రహంతో రగిలిపోయింది. నల్ల జాతీయుడైన ఫ్లాయిడ్ గొంతుపై ఓ పోలీసు అధికారి మోకాలితో నొక్కి హతమార్చాడు. దీంతో పోలీసులు అరాచకత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. కానీ ఈ ఏడాది అక్టోబర్ 18న అమెరికన్లు చేసిన ఆందోళనలు మాత్రం ప్రజాస్వామ్యం కోసం. నో కింగ్స్ అనేది ఓ సంస్థ ఏమాత్రం కాదు, కొన్ని నెట్వర్క్లు, యూనియన్ల గ్రూపులన్నీ కలిసి చేపట్టిన నిరసనలే నో కింగ్స్. అక్టోబర్ 18న వేర్వేరు కారణాలతో ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్నారు.
ఈ 2 నిరసనలతో ట్రంప్ పాలన తొలి ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ధరల పెరుగుదల, విదేశాంగ విధానాలు, సైనిక చర్యలు, ఎప్స్టీన్ ఫైల్స్ వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. అమెరికా చరిత్రలో ఇలాంటి స్థిరమైన నిరసనలు పాలకులపై ఒత్తిడి పెంచి మార్పులకు దారితీస్తాయి. ఇవే కాకుండా సోషల్ మీడియాలోనూ ట్రంప్ వ్యతిరేక చర్చలు పెరిగాయి. ముఖ్యంగా ట్రంప్ మద్దతుదారుల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. కానీ ట్రంప్ లో మాత్రం కించిత్ మార్పు కూడా కనిపించడం లేదు. అక్టోబర్ 18న నిర్వహించిన నో కింగ్స్ ఆందోళనలపై ట్రూత్ సోషల్లో ట్రంప్ విడుదల చేసిన వీడియో మరీ దారుణంగా ఉంది. అది ఏఐ జనరేటెడ్ వీడియో. ట్రంప్ కింగ్ వేషంలో ఫైటర్ జెట్ లో ఉన్నాడు. ఫైటర్ జెట్ నుంచి మలాన్ని నిరసనకారులపై పారబోస్తున్నట్లు అందులో ఉంది. ఆ తర్వాత ట్రంప్ యంత్రాంగం కూడా నిరసనలపై వ్యంగ్యంగా స్పందించారు. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అయితే ట్రంప్ కిరీటాన్ని ధరిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూస్తే మనకు నవ్వు పుట్టొచ్చు, కానీ దీని సింబాలిజం మాత్రం తీవ్రమైంది. తానే సర్వాధికారిని అన్నట్టుగా ట్రంప్ వ్యవహరించే తీరుకు ఏఐ వీడియోలు అద్దం పడుతున్నాయి. లక్షల మంది నిరసనకారులు ఎందుకు వీధుల్లోకి వచ్చారో ఏమాత్రం ట్రంప్ పట్టించుకోవడం లేదు. 70 లక్షల మంది నిరసనకారులు ట్రంప్ కు వ్యతిరేకంగా రావడం మామూలు విషయం కాదు. ఈ స్థాయిలో నిరసనలు చేపడితే ప్రపంచంలోని ఏ ప్రభుత్వాన్నైనా కుదిపేస్తాయి. వైట్ హౌస్ ఈ ఆందోళనలను పట్టించుకోకపోవచ్చు, కానీ దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. నిజానికి ఈ ప్రభావంతోనే ట్రంప్ ఆహార దిగుమతులపై ఉన్న సుంకాలను తొలగించాడు. అయితే మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.